ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేము విజయవాడ దుర్గమ్మ వారి గుడికి వెళ్తున్నామండి. సరస్వతిదేవి అమ్మవారి పుట్టినరోజు అనగా వసంత పంచమి రోజు వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. మేము ఈవినింగ్ 8కి వెళ్ళాం. అప్పటికి కూడా కొన్ని వందల మంది భక్తులు ఉన్నారండి టెంపుల్లో. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అమ్మవారి గుడిలో సరస్వతి అలంకారం రోజు పెన్నులు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. చాలా మందికి పెన్నులు పంచుతారు స్టూడెంట్స్కి ఐడి కార్డ్స్ తీసుకొస్తే. మేము వెళ్ళేసరికి అప్పుడు కూడా పెన్నులు అయిపోయినాయి అని చెప్పారు. ఈవినింగ్ 5 వరకేనండి పెన్నుల డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అని చెప్పారు. చాలా అంటే చాలా బాగా కనిపించారు అమ్మవారు సరస్వతి అలంకారంలో. మీరు ఎప్పుడైనా అమ్మవారి గుడికి సరస్వతి అలంకారంలో వెళ్తే నా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మీకు అమ్మవారి అలంకారంలో ఏ అలంకారం ఇష్టమో కూడా నా కింద కామెంట్ చేయండి. అయ్యవారి దర్శనం కూడా చాలా అందంగా చక్కగా జరిగింది. నిజానికి చెప్పాలంటే స్వామి దర్శనం అమ్మ దర్శనం చూస్తే మనకి కడుపు నిండిపోతుందండి. వారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరా.